ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్యసాక్షి. 1 నుండి 5 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదాలేంటి, వాటి వల్ల వారి మీదకు వచ్చిన శిక్ష ఏంటి, దేవుని బిడ్డలుగా మనము విశ్వాసులుగా మనం చేసే పాపాలేంటి, దానివల్ల మనం తెచ్చిపెట్టుకునే శిక్ష ఎలాంటిదో మనం చూచాము. దేవుడు ఎట్టివాడు అంటే మొదటి వచనంలో ఆయన పరిశుద్ధ దేవుడు. చెప్పండి మీ నోటితో. రెండవ వచనంలో బుద్ధిమంతుడు. ఆయన బుద్ధిమంతుడుగా ఉన్నాడు. బుద్ధిమంతుడు అంటే అర్థం ఏంటంటే హీ నోస్ వాట్ హీ ఈజ్ డూయింగ్. అదే బుద్ధి. ఆయన అన్యాయం ఎప్పుడు చేయడు, ఆయన బుద్ధిమంతుడు. మీరు ఒప్పుకుంటారా ఆయన బుద్ధిమంతుడని? అంటే మనకు దేవుడు పెట్టిన శిక్ష కూడా బుద్ధిమంతుడుగానే పెట్టాడు. దేవుణ్ణి ఎప్పుడు మనము ప్రశ్నలు వేయకూడదు. అరే ఏమయ్యా ఇది ఇలా చేసినావు నన్ను అని అనకూడదు. దేవుడు మాట్లాడకపోవడమే ఆయన జ్ఞానం. మనమే ఊరక వాగుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన చాలా క్వైట్గా ఉండి ఏం చేయాలో అది చేస్తాడు. అది ఆయన గొప్పతనం. ఆయన మనం అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తుంటే పెద్ద పోట్లాట అయిపోద్ది, ఆయనకి మనకి పెద్ద వ్యాజ్యం అయిపోద్ది. కానీ ఆయన క్వైట్గా ఉండి సైలెంట్గా ఉండి ఆయన చేసేది ఆయన. మా దేవుడు ఆకాశమందుండి ఆయనకిచ్చవచ్చినట్లు సమస్తమును చేయుచున్నాడు. మనకిచ్చవచ్చినట్లు కాదు. ఎవరికి? హీ డస్ ది జస్టిస్. హీ ఈజ్ గాడ్ ఆఫ్ జస్ట్. వీ షుడ్ హ్యావ్ నో క్వశ్చన్స్ టు హిమ్. సో దేవుడు మాట తప్పనివాడు, బుద్ధిమంతుడు, పరిశుద్ధుడు అని చూచాము. దుష్టుల ఇంటి వారి మీద కీడు చేయు వారికి తోడ్పడే వారిని కూడా ఆయన శిక్షిస్తాడు. పాపము చేయడము ఎంతో, దానికి సహకరించడం కూడా అంతే. ఇప్పుడు ఆకాను ఇంటి వారు ఎందుకు రాళ్లతో కొట్టి చంపబడ్డారు? పాపం చేసింది ఆకానే కదా. అంటే చేసిన పాపం తప్పక ఇంటి వారికి కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని మనం చూచాం. తర్వాత 3వ వచనంలో ఆయన చెయ్యి చాపి సహాయము చేయు వారిని పడగొడతాడు. మనం ఒకవేళ అన్యజనులకు దగ్గరికి వెళ్ళామనుకోండి, నాకు సహాయం చెయ్యి అని అడగడానికి, మనకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఆయన చేయకుండా హీ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఆయన ఏమైనా చేయగలడు. దేవుని ఉద్దేశము మనం ఆయన మీద ఆధారపడాలి అంతే. అదే ఆయన కోరుతున్నాడు. ఆయన మీద ఆనుకొనని వారి విషయంలో కొదమ సింహము వలె ఉంటాడట. పిల్లలు పెట్టిన తల్లి సింహము ఎంత కోపంగా ఉంటుందో, పిల్లల్ని చేసిన కుక్క కూడా కోపంగా ఉంటుంది. పిల్లల్ని చేసిన కోడి కూడా కోపంగా ఉంటుంది. ఎందుకంటే తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆ జంతువు, ఆ పక్షి చాలా క్రూరంగా ఉండి శత్రువుతో పోరాడుతూ ఉంటుంది. ఇక పక్షులే, చిన్న చిన్న జంతువులే, కుక్కలే అలా ఉన్నాయంటే సింహము ఇంకెంత గర్జిస్తూ ఉంటుందో. 4వ వచనంలో భావం ఏంటంటే ఆయన సింహము వలె ఉండి భయపడడు.
ఒకవేళ మన సహాయం కోసం మనం అన్యుల్ని ఆశ్రయించినా, అన్యులు మనకు సహాయం చేయడానికి వస్తూ దేవుడి మీద వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి, మీ దేవుడు ఎందుకు ఇలాంటి శిక్ష పెట్టాడు మీకు? మేము అడుగుతాం మీ దేవుడికి వచ్చి, మీ దేవుడు పెట్టిన శిక్షను మేము తీసేస్తాం అని ఒకవేళ వచ్చారనుకోండి, దేవుడు వారికి భయపడట, వాళ్ళ చప్పుళ్లకు భయపడడు, అధైర్యపడడు. ఆయన యుద్ధము చేయడానికి దిగి వస్తాడట. ఎంత శూరుడైన దేవుడో! ఆయనకు అడ్డు చెప్పగలిగిన వారు ఎవరు ఉండరు. అయితే 5వ వచనములో, పక్షులు తమ పిల్లల్ని కాపాడునట్లు ఆయన యెరూషలేమును కాపాడి వారిని విడిపించి వారిని తప్పిస్తాడు. దేవుని మీద ఆనుకున్న వారికి దేవుడు సహాయం చేస్తాడు, కానీ అన్యుల సహాయాన్ని కోరుకున్న వారికి దేవుడు ఎప్పుడు సహాయం చేయుడు. దేవునికి ప్రార్థన చేయకపోవడమే ఆయనను నిర్లక్ష్య పెట్టడం, లెక్క చేయకపోవడం. దేవుని మీద ఆధారపడుట అంటే మోకరిల్లి ప్రార్థన చేసుకోవడం. మన భవిష్యత్తు అంతా దేవుడే నిర్ణయిస్తాడు అని అనుకోవడం. మన హృదయంలో మనం దేని మీద ఆధారపడ్డామో అనేది దేవుడు చూస్తాడు. ఆయన కోరింది ఏంటంటే, మొదటి వచనములో ఆయనను లక్ష్య పెట్టాలి, ఆయన యొద్ద విచారణ చేయాలి, ఆయనను అడిగి పొందాలి. టెల్ మీ, ఓ లార్డ్, వాట్ యు వాంట్ మీ టు డూ ఎట్ దిస్ సర్కమ్స్టాన్సెస్, ఎట్ దిస్ పర్టికులర్ సిచ్యుయేషన్. నన్ను ఏం చేయమంటావు అని మనం దేవుని దగ్గర కనిపెట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. సహాయము కొరకు ఐగుప్తుకు వెళ్ళకూడదు, గుర్రాల్ని ఆధారము చేసుకోకూడదు. వారిని ఆశ్రయిస్తే వారికి శ్రమ. 2వ వచనంలో, మన ఇల్లు దుష్టుల ఇల్లుగా ఉండకూడదు, కీడు చేయి వారికి తోడ్పడకూడదు. పాపమును తెలియచెప్పక దాన్ని దాచిన వారికి శ్రమయే. 3వ వచనంలో, మనుషులను కాక దేవుణ్ణి ఆశ్రయించాలి. గుర్రాల్ని కాదు, మాంస సహాయము కాదు, ఆత్మ సహాయాన్ని మనం పొందాలి. తప్పించుటకు కాపరుల సమూహము కూడి వచ్చిన, భయపెట్టు శబ్దము కేకలు వేసిన, దేవుడు కొదమ సింహము వలె దిగి వస్తాడు. వాళ్ళెవరు మనల్ని కాపాడలేరు అని మనం అనుకోవాలి. ఆయన వైపు తిరిగి, 6వ వచనంలో తిరిగి అని రాస్తుంది. తిరిగితే మనల్ని పక్షి పిల్లల్ని కాపాడినట్లు దేవుడు మనల్ని కూడా కాపాడగలడు. 6వ వచనం నుండి మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. 8వ వచనంలో అషూరీయులు ఉన్నారు. అషూరీయులు అంటే దేవునికి శత్రువులు, అన్యజనులు, దేవుణ్ణి ఎరుగని వారు. ఇశ్రాయేలీలు అంటే దేవుని బిడ్డలు, దేవుని పేరు పెట్టుకున్నవారు. ఇశ్రాయేలీలు చేసిన పొరపాటు ఏంటంటే, 6వ వచనంలో వారు దేవుని మీద తిరుగుబాటు చేశారట. మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో మీరు ఇప్పుడు ఆయన వైపు తిరగండి. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టడమే, దేవుణ్ణి ఆశ్రయించకపోవడమే దేవుని మీద తిరుగుబాటు చేయడం. ఒక తండ్రి ఆడపిల్లను కొట్టాడు. తండ్రి బిడ్డను కొట్టడం అంటే అది ఎంతో బాధపడితే కానీ చేయి చేసుకోడు. ఎదిగిన పిల్లను కొట్టకూడదు అనుకున్నాడు, కానీ ఆ పిల్ల చేష్టల వల్ల ఎదిగిన బిడ్డే గట్టిగా కర్ర తీసుకొని గట్టిగా బాదాడు. 4-5 దెబ్బలు చేతుల మీద, కాళ్ళ మీద, వీపు మీద. ఎందుకండి ఆడపిల్లని అలా కొట్టారు అని వాళ్ళ అమ్మ అడుగుతుంటే తను కూడా ఏడ్చేశాడు లోపలికి వెళ్ళి. కొట్టకూడదు అనుకున్నాను కానీ ఆ పిల్ల వైఖరి మారదు. అప్పుడు ఆడపిల్ల తిరుగుబాటు చేసింది. ఎలాగో తెలుసా? కిటికీలు తలుపులు వేసుకొని ఎంత అడిగినా తీయలేదు. తల్లిదండ్రులు భయపడ్డారు. ఏమనంటే ఫ్యాన్కు ఉరేసుకుంటుందేమో ఈ పిల్ల అని.
గట్టిగా అరిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారేమో అని, అమ్మా తీయమ్మా, తలుపు తీయమ్మా, ఏం చేసుకోకమ్మా, నిన్ను ప్రేమించే నీవు తప్పుదారికి వెళ్ళిపోతున్నావని నిన్ను కొట్టానమ్మా, అమ్మా అమ్మ అని తల్లి తండ్రి నీ కాళ్ళు మొక్కుతానమ్మా, దయచేసి తీయమ్మా అంటే అస్సలు మాట లేదు, చూడటానికి కూడా లేదు, ఏం చేసుకుంటుందో లోపల అని. ఇక తల్లి గట్టిగా ఏడ్చేసింది. అందరూ వచ్చేసారు. గుణపాలతో కర్రలతో ఆ తలుపును బద్దలు కొట్టి వెళ్ళిపోయారు. ఆ పిల్ల ఒక మూల కూర్చొని జుట్టు విరబోసుకొని ఏడుస్తుంది. ఇంకా నా ఊరిపోసుకోలేదు. ఆ వీధంతా తెలిసిపోయింది. ఫోన్లు చేసేసుకున్నారు. కొందరు వచ్చి వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో పెట్టేశారు. ఎంత అవమానం తెచ్చిందో తండ్రికి తల్లికి. తర్వాత నేను ఇక్కడ ఉండను, పెద్దమ్మాయి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అమ్మాయి వాళ్ళ పెద్దమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. తల్లితో తండ్రితో మాట్లాడకుండా మానం చేసి, నన్ను ఎందుకు కొట్టావు, నేను చచ్చిపోతాను, నా చావుకు కారణం మీరే అని రాసి చచ్చిపోతాను, నన్ను కొడతావా, నా దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటావా. తల్లిదండ్రి ఎంత ఏడుస్తారో, మీరే ఆ తల్లిదండ్రి అయితే ఎంత బాధపడతారో చూడండి. తిరుగుబాటు చేయడం అంటే ఇదే. మిమ్మల్ని సరిచేయడానికి నేను మిమ్మల్ని శిక్షించినప్పుడు మీరు ఎదురు తిరుగుతారా అని దేవుడు ఎంత బాధపడతాడో. ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఎంత ప్రేమనో, ఎంత ఓర్చుకున్నాడో. అసలు మన విషయంలోనూ అలా ఓర్చుకోడేమో. వాళ్ళంటే ఇప్పటికీ ఆయనకు ప్రేమే. వారు అయోగ్యులైన దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వారిని క్షమిస్తున్నాడే కానీ వారి యోగ్యతను బట్టి కానే కాదు. ఆత్మీయ ఇశ్రాయేలు వలె మనం ఉన్నాము. మరి మనం చేసే పని ఏంటి? మామూలు తిరుగుబాటు కాదు. ఏమని రాస్తుంది 6వ వచనంలో? విశేషముగా తిరుగుబాటు చేశారు. నేను మీకు చెప్పలేని తిరుగుబాటు చేశారు. 7వ వచనంలో వారు చేసిన తప్పిదం ఏంటంటే వారికి వారు పాపము కలుగు చేసుకున్నారట. చేసే పాపమంతా మనం చేసుకునేదే. తెచ్చి పెట్టుకునే శాపము. ఈ మాటలు మీరు బాగా గ్రహించండి. ఎవరో మనల్ని నిందించడం శిక్షించడం కాదు, మనము తెచ్చిపెట్టుకున్న పాపము, దానివల్ల వచ్చే శిక్ష. దేవుడు ఎంత స్పష్టంగా అంటున్నాడు. చదువుతాను చూడండి. మీకు మీరు పాపము కలుగు చేసుకున్నారు, మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను మీరు పారవేసేయండి. మీకు మీరు పాపము కలుగు చేసుకున్నారు. మీ శిక్షకు మీరే కారకులు, నేను కాదు, సాతాను కాదు. దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నా మొర్ర వినడం లేదు, దేవుడికి నేను ఇష్టం కాదేమో, నేను ఇక నిన్ను నమ్మను, నిన్ను ఆరాధించను, నీ పని చేయను. అలాంటి మాటలు ఎప్పుడు దేవుడి విషయంలో మనం పలకూడదు, కల్లో కూడా అనకూడదు. మనం చేసుకున్న పాపమే మనము పొందుతున్న శిక్షకు కారణం అని తెలుసుకోవాలి. ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఎవరిని నిందిస్తావు? సాతాను ఒకడు లోకుగా ఉన్నాడు, ప్రతిదానికి సాతాను 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 అన్నావు. వాడేం చేశాడు పాపం? నువ్వు పాపం చేస్తుంటే రారా అన్నాడు కానీ నీవు ఖచ్చితంగా ఉంటే వాడు నిన్ను నన్ను ఏమీ చేయలేడు. ఇప్పుడు దొంగ ఎలా ఉంటాడంటే, ఎవరు అజాగ్రత్తగా ఉంటారో వారిని దొంగిలించడానికి వారిని దోచుకుంటాడు కానీ జాగ్రత్తగా చూసుకునే వారిని ఎవడేమీ చేయలేడు. క్యాష్ బ్యాగ్ ఉంది, ఒక బ్రీఫ్ కేసులో క్యాష్ పెట్టుకున్నావు, బస్ కోసమో ట్రైన్ కోసమో వెయిట్ చేస్తున్నావు, దాన్ని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలాగా టీవీ చూస్తున్నావు అనుకో, ఎవడు లాక్కుపోడు. కనీసం అది నీకు టచ్ అయ్యేలా నువ్వు పెట్టుకోవాలి ఇలా. ఎందుకంటే ఎవడైనా దాన్ని మూవ్ చేసినప్పుడు నీకు
సెన్స్ తెలుస్తుంది, ఎవడో నా బ్యాగ్ తీసుకుపోతున్నానని. నీవేమో బ్యాగ్ అక్కడ పడేసి నేను చాలా తెలివైనోడిని అని టీవీలో వచ్చేది చూస్తున్నావు అనుకో, నువ్వు కాసేపటికి ఎంతో 1 నిమిషం చాలు వాడు ఎత్తుకొని వెళ్ళిపోవడానికి. దొంగడు తప్ప మన తప్ప? వాడి పని వాడు చేసుకుంటాడు, వాడి తప్పు కాదు, వాడి ఉద్యోగమే అది. మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల అవతల వాడికి అవకాశం కల్పించాము. ఒక ఆడపిల్ల మగపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర ఒంగోని పనిచేస్తుందట. వాళ్ళమ్మ పిలిచి, అమ్మ మగపిల్లలు ఉన్న దగ్గర ఒంగోకూడదమ్మా, వాళ్ళకు దగ్గరగా వెళ్ళకూడదమ్మా అని చెప్పిందట. ఎంత మంచి తల్లో, ఎంత దూరం ఆలోచించిందో. వాళ్ళ మధ్యకు వెళ్ళకు, వాళ్ళతో సంభాషించుకు, ఎక్కువ మాట్లాడకు, దానివల్ల పాపం జరుగుతుంది. దూరంగా ఉండు, నిన్ను నీవు కాపాడుకో. ఇతరులకు శోధన వచ్చేలా నీవు సిద్ధపడొద్దు. నీ శరీరాన్ని నీవు కప్పుకో. పురుషుల తప్పు కాదు, స్త్రీల తప్పు. నీవు చూపిస్తున్నావు కనుక వాళ్ళు చూస్తారు. నీవు కప్పుకొని ఉంటే నిన్నెవరు ఏం చేయరు. ఎంత మంచి సలహాను. ప్రతి తల్లి అలా తన పిల్లల్ని తన శరీరాన్ని పూర్తిగా కప్పుకొనేలా సిద్ధపరిచి పంపితే యాక్సిడెంట్లు అవ్వవు, పాపము జరగదు. అందుకనే స్త్రీలు ముసుగు వేసుకోవాలి సంఘములో అని దేవుడే రాయించాడు. తిరుగుబాటు చేయడం అంటే దేవుణ్ణి లెక్క చేయకపోవడం. తిరుగుబాటు చేయడం అంటే ఆయన మన పాపాన్ని బట్టి మనలను శిక్షించినప్పుడు దేవుని మీద కోపం తెచ్చుకోవడం. అరే చేసింది నువ్వు, శిక్ష తెచ్చిపెట్టుకున్నది నువ్వు, దానికి దేవుణ్ణి ఎందుకు నిందిస్తావు? నువ్వు కాపాడలేవా? ఆయన ఎందుకు కాపాడతాడు? ఆయన ఎందుకు కాపాడాలి? అసలు నీవు నీతిమంతుడు అని నిన్ను కాపాడాలా? చెప్పండి, రండి తగు తీర్చుకుందాం. వై ఆర్ యు బ్లేమింగ్ గాడ్? చేసి తెచ్చిపెట్టుకున్నది నువ్వు, నోటిని అదుపు చేసుకోలేక, నోటికి కళ్ళం పెట్టుకోక, ఇష్టం వచ్చిందంతా తిని డయాబెటీస్ పెంచుకున్నది నువ్వు. దేవా నీకు కనికరం లేదు నాయన అంటే వేస్తాడు ఒక దెబ్బ. నాకు కనికరం లేదని, నేను కనికరమ గలవాడిని. నీకిచ్చిన దేహమును నీవు పాడు చేసుకొని డయాబెటీస్ లెవెల్స్ పెంచుకొని ఇప్పుడు డయాలసిస్ చేసే స్థితికి నువ్వు తెచ్చిపెట్టుకొని నన్ను నిందిస్తావే? చావు, ముందే చావు. నిర్ణయింపబడిన కాలము కంటే ముందే నీవు చచ్చిపో. ఎందుకంటే నీవు నేను ఇచ్చిన ఆజ్ఞలను నీవు గైకొనలేదు. సాతానుగాడు చేశాడు. ఎవడాడు? సాతానుకు నువ్వు అవకాశం ఇచ్చావు. డోంట్ బ్లేమ్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ అవర్ మిస్టేక్. ఇట్ ఈస్ అవర్ పర్సనల్ సిన్ దట్ బ్రాట్ అస్ టు దిస్ ఎక్స్టెంట్. రెబెలియస్ నేచర్ అంటే బ్లేమింగ్ అదర్స్. ఇదంతా నీ వల్ల కలిగింది, ఇదంతా నీవు చేశావు అని ఎవరుని ఎప్పుడు ఇతరులను మనం నిందించకూడదు. ఎప్పుడు అనుకోవాలి, ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ యూ ఫాదర్. దావీదు ఏమని ఒప్పుకున్నాడు? దేవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను అని అన్నాడు. దావీదు అలా ఒప్పుకున్నాడు, అందుకనే క్షమాపణ కలిగింది. మనం ఒప్పుకోవే. మన నేచరే రెబెలియస్ నేచర్, తిరుగుబాటు చేసే తత్వము మనది. వారు విశేషముగా తిరుగుబాటు చేశారు. 7వ వచనంలో వారికి వారు పాపము కలుగు చేసుకున్నారు. ఏంటి ఆ పాపం అంటే, వారు తమ చేతులతో నిర్మించిన విగ్రహాలని వారు కలిగి ఉన్నారట. శత్రువును వాళ్ళే తెచ్చుకున్నారు. చూడండి ఎంత అవివేకమో చూడండి. వాళ్లకు కావాలని ఆ విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. దే మేడ్ ఫర్ దెమ్సెల్వ్స్. దేవుడు ఇవ్వడం కాదు, సాతాను పెట్టడం కాదు. పరిస్థితులను వారే సృష్టించుకున్నారు. ఇదే ఐడల్ అంటే. విగ్రహం అంటే తమ చేతులతో చేసుకున్న విగ్రహం అంటే ఏంటి? ఏదో సాతాను శోధించడం కాదు, దేవుడు శోధించడం, దేవుడు శిక్ష పెట్టడం కాదు.
వాళ్ళే ఆ పనిని, ఆ పరిచయాన్ని, ఆ విగ్రహాన్ని వాళ్ళే వాళ్ళ కోసం కలుగు చేసుకున్నారు. ఆ పాపాన్ని వారు నిర్మించుకున్న విగ్రహము అది. అయితే దేవుడు కోరుతున్నాడు, మీరు నా వైపు తిరగండి, మిమ్మల్ని శిక్షిస్తాను, మీకు సహాయం చేయడానికి వచ్చిన వారిని కూడా శిక్షిస్తాను. ఎలాగ? 8వ వచనంలో వారు కూలుదురు, కత్తి పాలగుదురు, పారిపోవుదురు. 9వ వచనంలో శత్రువులకు దాసులగుదురు, భీతి చేత వారి ఆశ్రయము సమసిపోవును, వారు భీతి నుండి వెనుకకు తీయుదురు. ఆయన అగ్ని, ఆయన కొలిమితో ఆయన ఏం చేస్తాడు? కాల్చేస్తాడు, నరకాగ్ని గుండములో పడవేసి. దేవుణ్ణి నమ్మక విగ్రహారాధనలో, దేవతల పూజలో, పాపములో జీవించుట ఎంత ప్రమాదమో, అలాంటి ప్రమాదమే రక్షింపబడి తప్పిపోవడం. తమ కొరకు దేవునికి ఇష్టము కాని వాటిని కలిగి ఉండడం. వాళ్ళకు కూడా అగ్నే. బుద్ధి లేని కన్యకలు వాళ్ళు బయట విడిచిపెట్టబడ్డారు. సిద్ధపడని వారు ఎంతో సిద్ధపడి పిలుపుకు వారు రెడీగా ఉండకపోవడం కూడా అంత పాపమే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. ఆ రంగంలో 1/2 ఇంచులో తప్పిపోయిన వాడు ఒకటే, 2-3 మైల్స్లో మిస్ అయిన వాడు కూడా ఒకటే. రక్షింపబడక పాపములోనే దేవునికి దూరముగా జీవించిన వాడెంతో, ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వరమును రుచి చూచి తర్వాత తప్పిపోయిన వారిని నూతన పరచుట అసాధ్యము. కొందరు అనుకుంటారు, నేను రక్షింపబడ్డాను, బాప్తీసం తీసేసుకున్నాను, ఇక నేను చేయవలసిందంతా అయిపోయింది, నా రక్షణ స్థిరమైందని దేవుడు చెప్పాడు, ఇక నేను చేసేది ఏమీ లేదు అని దీపమును ఆర్పివేసుకుంటారు బుద్ధి లేని వాళ్ళు. ప్రభువు రాకడ వచ్చే టైంకి వాళ్ళు సిద్ధంగా లేక విడిచిపెట్టబడి దూరం అయిపోతారు. బిడ్డ పుట్టడం ఎంతో, ఆ బిడ్డ ఎదుగుట కూడా అంత ప్రాముఖ్యమే. ఆ బిడ్డ ఎదగాలంటే పురుగులు ఆ బిడ్డను కుట్టకుండా తను తాను కాపాడుకోవాలి. నీరసం వచ్చి చచ్చిపోకుండా ఆహారాన్ని తీసుకోవాలి. నిత్యము దోమలతో, ఈగలతో, పురుగులతో, అశుభ్రతతో పోరాటమే. ఒక దుర్వాసనకు మనం ఫైట్ చేస్తాం. దుర్వాసన మన ముక్కులోకి వెళ్ళనివ్వము. ఒక కందిరీగా తిరుగుతూ మన చెవిలో నివాసం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే మనం ఫైట్ చేస్తాం. నీరసం వచ్చి పడిపోతా ఉంటే ఏదైనా తిని వెంటనే బలం తెచ్చుకుంటాం. చచ్చిపోయే వరకు మనము పోరాడుతూనే ఉంటాం. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. రక్షణ స్థిరమైందే కానీ మనం మెలకుగా ఉండకపోతే ఏ టైంలోనైనా సాతాను మనల్ని వెనక్కు తీసుకొని వెళ్ళిపోగలడు. మనం చేయవలసిన పనులు వినకముందు దేవుడు పెట్టే శిక్ష ఏంటో చూద్దాం. 9వ వచనంలో వారు శిక్షకు పాత్రులు అవుతారు, శత్రువుకు దాసులు అవుతారు, భీతి చేత వారి ఆశ్రయము సమసిపోవును, భీతి నుండి వారు వెనకకు తీస్తారు, ఆయన అగ్ని, ఆయన కొలిమితో వారిని కాల్చివేస్తాడు. మనం చేయవలసిన పని ఏంటంటే 6-7 వచనాల్లో దేవుని వైపు తిరగాలి. 7వ వచనంలో మనము నిర్మించుకున్న విగ్రహాల్ని ఏం చేయాలి? ఈ దినమే, అక్కడ అని ఉంది కానీ ఆ అంటే ఈరోజు కోసం అనమాట. ఏం చేయాలి? పారవేయాలా లేకపోతే అట్టే పెట్టాలా? ఒక మేకప్ బాక్స్ ఉందట, ఒక అమ్మాయి కొనుక్కుంది. దానిలో ఏమేమి ఉంటాయి? మామూలు దువ్వెన కాదు, ఇవి దూకని దువ్వెనట. దేవుని వైపు మళ్ళు కొనుట. రెండవది, వారు నిర్మించుకున్న విగ్రహాల్ని ఏం చేయాలి?
ఈ మేకప్ బాక్స్ వాక్యం వినగానే మనస్సు మారిపోయినట్టుంది. ఈ కాసేపే ఈ 4 గోడల మధ్యలోనే మనస్సు మారిపోద్ది. నేను మేకప్ బాక్స్ను ప్రేమించను, ఇక నేను దాన్ని కలిగి ఉండను అని బ్యాగ్లోంచి తీసింది. మందులో పారేస్తే ఇప్పుడు తెలిసిపోతుందని మందులో ఎక్కడ పెట్టకుండా ఇంటికి వెళ్ళి పారేద్దామని ఆ బ్యాగ్లోంచి మేకప్ బాక్స్ తీసింది. దానిలో దొంగ సామాన్లు ఏవేవో ఉన్నాయి. చిన్ని అద్దం అనే లిప్స్టిక్, మళ్ళీ ఎలా ఉందో చూసుకోవడం, ఇవన్నీ రెడీ పెట్టుకుంది. అప్పుడు మరి వాక్యం ఇంకా పనిచేస్తుంది కదా. అప్పుడు వాళ్ళ ఇంటి వెనకాల అక్కడ పాత చెట్లు పొదలు అవి ఉంటే దాన్ని ఇసిరేద్దామని ఇలా అన్నదట. అప్పుడు సాతాను ఏమన్నాడు, వెయిట్ అబ్రహాము ఆగు అన్నట్టు. సాతాను ఏమన్నాడు, ఆగాగు, పారవేయద్దు ఆగు. ఈ కిట్టు 2000 రూపాయలు. నీవు షాపులన్నీ వెతికి బెస్ట్ కిట్ సంపాదించుకుని తెచ్చుకున్నావు. ఒకవేళ రేపు నీ మనసు మారిపోయింది అనుకో, ఆ నీళ్లలోకి, ఆ ముళ్ళల్లోకి, ఆ చెట్లలోకి వెళ్తే ఎక్కడ దొరుకుద్ది? ఓ పని చేయి, వద్దులే కానీ ఒక చోట దాచిపెట్టు, దాన్ని తీసుకోవద్దు అందట. సాతాను ఎంత జ్ఞానవంతుడో చూడండి, వారి టెక్నిక్స్ ఎంత గొప్పవో. గుడ్ ఐడియా, నాకు వద్దని అనుకున్నాను కానీ నీళ్లలో పారవేయడం ఎందుకు, దాన్ని మా ఇంట్లోనే మిద్ది పైన పెట్టేస్తాను అనుకొని గుడ్ ఐడియా అని తీసుకుని ఏం చేసింది, స్టూల్ ఎక్కి నాకొద్దు. ఎంత మోసం చూడండి, తను మోసం చేసుకోవడం అంటే ఏంటో. ఎప్పుడు నిన్ను ఓపెన్ చేయను పో అని పారేసిందట. కానీ మీరు నమ్మరు, తన మనసంతా నెక్స్ట్ మార్నింగ్ ఏ స్టూల్ ఎక్కి దాన్ని ఎక్కడ దాచిందో మళ్ళీ అదే స్టూల్ వేసుకొని తీసుకొని మళ్ళా అమ్మ అంటుందట. పారవేయమన్నాడా దాచమన్నాడా? బ్లాక్ లిస్ట్లో పెట్టడం కాదు, డిలీట్ చేసేయాలి. ఎంత తేడా ఉంది దానికి దీనికి? బ్లాక్ చేస్తే మళ్ళా దాన్ని తీసుకోవచ్చు మన చేతుల్లో, మనకు తెలుసు ఎలా చేయాలో, అన్బ్లాక్ చేయడం ఎలాగో. కానీ డిలీట్ అంటే ట్రాష్లో పెడితే మనమే ఆ ట్రాష్కి వెళ్ళి ఆ డస్ట్బిన్లో ఏముందో మనమే తిరిగి తెచ్చుకుంటామని. పర్మనెంట్లీ డిలీట్. కెన్ యూ డూ దట్ టునైట్? ఏ వ్యక్తులు, ఏ నెంబర్లు నిన్ను పాపానికి దారి తీస్తున్నారో పర్మనెంట్గా ఆ విగ్రహాన్ని మనం పారవేయాలని దేవుడు కోరుతున్నాడు. నెవర్ గో బ్యాక్ టు ఇట్, నెవర్ టేక్ ఇట్ బ్యాక్. వీ హ్యావ్ టు ఎరేజ్, డిలీట్ పర్మనెంట్లీ ద సిన్ దట్ ఈస్ బీన్ ఇన్ యువర్ లైఫ్. చిన్న మొక్కలా ఉన్నప్పుడు దాన్ని తుంచేస్తే ఈజీగా తీసేయచ్చు దాన్ని. పెద్ద మ్రాను అయిపోయాక దాన్ని తొలగించడం నీ తరం కాదు, అదే నీ మీద పడిద్ది, నిన్ను చంపుద్ది. చూడండి దేవుని మార్గాలు ఎంతో గొప్పవో. 3వ వచనంలో, ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కాదు, యెహోవా తన చేయి చాపగా సహాయము చేయవాడు జోగును. ఓకే, మనము ఐగుప్తు సహాయానికి వెళ్ళకూడదు, దేవుణ్ణే ఆశ్రయించాలని దేవుడు మనకు నేర్పుతున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు ఒక వ్యక్తిని రక్షించడంలో పని కలిగి ఉన్నారు. వీళ్ళ ముగ్గురు నిత్యులు, ఆల్ఫయు ఓమేగా అయి ఉన్నారు. దేవుడు పని చేస్తున్నాడు, క్రీస్తు పని చేస్తున్నాడు, ఆయన ఆత్మ కూడా పని చేస్తున్నాడు. ఒక వ్యక్తిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ప్లాన్ వేశాడు, ఇలా చేద్దామని. ఆ ప్లాన్ని యేసుక్రీస్తు తన కృప ద్వారా నిర్వర్తించాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే, దేవుని ఏర్పాటును యేసుక్రీస్తు చేసిన ఆ కార్యమును ఇప్పుడు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. కొందరు ఏమంటారంటే అజ్ఞానంగా, పాత నిబంధన కాలములో యెహోవా దేవుడు పనిచేస్తున్నాడు, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు పనిచేశాడు, ఇదిగో ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలము, హల్లెలూయా అని చెప్తారు దొంగలు. ఇప్పుడు తండ్రి లేడా?
కుమారుడు పని చేయటం లేదా? ఆత్మకాలమా ఇది? యేసుప్రభు కాలం కాదా? ఆత్మ ఆత్మ ఫైర్ ఫైర్. ఏంటి ఫైరు? కాలిపోతావు, జాగ్రత్త, నరకంలో పడిపోతావు. దేవుని అగ్ని నిన్ను కాల్చేస్తుంది. కొందరు తప్పు బోధకులు వాళ్ళ వెనకాల ఫైర్ పెడతారు, అంటే అగ్ని బొమ్మ పెడతారు. అప్పుడు నేను అనుకుంటాను, వీడు కాలుతున్నాడు అగ్నిలో. అంతే కదా మరి, వెనకాల అగ్ని ఉందంటే అర్థం ఏంటి? నరకంలో పడిపోతాడని అర్థం కదా. జాన్ మెకార్థర్ అనే గొప్ప భక్తుడు స్ట్రేంజ్ ఫైర్ అనే ఒక బుక్ రాశాడు, పిచ్చి అగ్ని అని. వీళ్ళు అగ్ని అగ్ని అంటున్నారే, వాళ్ళ టీవీ ప్రోగ్రామ్స్లో పావురాన్ని సిలువుని చూపిస్తూ ఉంటారే, ఇవన్నీ విగ్రహాలు. పావురాన్ని కొలవమని చెప్తున్నాడా బైబిల్? సిలువ బొమ్మను పెట్టుకోమని చెప్తున్నాడా? వాళ్ళ చర్చెస్లో పెద్ద పెద్ద సిలువలు, దానికి లైటింగ్లు, ఓ పావురం వచ్చినట్టు బొమ్మలు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటంటే అగ్నిగుండం అని పెట్టుకుంటే బాగుంటుంది. అగ్ని అభిషేకం అనడం కంటే ఇక్కడికి వచ్చిన వారిని అగ్నిగుండానికి పంపబడునని పెడితే బాగుండు. తండ్రి అయిన దేవుడు ఇప్పటికీ పని చేస్తూ ఉన్నాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను రక్షిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఇప్పటికీ ఉన్నాడు. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. హీ ఈజ్ విత్ us నౌ. హిస్ ప్రజెన్స్ ఈజ్ విత్ us నౌ. తండ్రి కాలం అయిపోయింది, కుమారుడు కాలం అయింది, పరిశుద్ధాత్మ కాలం, అగ్నికాలం అని అనుకోకూడదు. తండ్రి పని చేయుచున్నాడు, కుమారుడు పని చేయుచున్నాడు, ఆత్మయు పని చేయుచున్నాడు. మనము దేవుని దగ్గరికి వచ్చి ఆత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? జాగ్రత్త సుమి, మీరు ప్రార్థన చేసినప్పుడు పిచ్చి పిచ్చి వెర్రి వెర్రి ప్రార్థనలు చేయొద్దు. జవాబు రాకపోగా మనం శిక్ష పొందుతాం. వెర్రి వెర్రి ప్రార్థనలు చేస్తే దేవుడు అంగీకరింపడు, ముఖం చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. కయ్యూని వలె యోగ్యంగా ప్రార్థన చేస్తే తప్పక జవాబు వస్తుంది. పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయొద్దు, తండ్రిని అడగాలి. నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మానుసారంగా నడవడం నాకు నేర్పు, నీ కుమారుడైన యేసుక్రీస్తు కార్చిన రక్తముతో నన్ను కడుగు అని మనం ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. కుమారుడికి కాదు, ఆత్మకు కాదు. యేసును వెంబడింప ఎంత భాగ్యం ఇచ్చావు తండ్రి అని కట్టాడు పాట. కరెక్ట్. ఓ తండ్రి, నీ కుమారుణ్ణి వెంబడించే భాగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలు, నీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తాను అని అంటున్నాడు. సో మనం నేర్చుకుందాం, అర్థం చేసుకుందాం. అప్పుడు అలా చక్కగా ప్రార్థన, వెరీ సింపుల్. మీకు ఇష్టమైతే తప్పక నేర్చుకుంటారు. యోగ్యంగా ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. మీరు రథములను గుర్రములను ఇశ్రాయేలులను ఆశ్రయించొద్దు, మీరు నా వైపు తిరగండి. గుర్రాల సహాయం మాంస సహాయము కాదు. 3వ వచనంలో ఏ సహాయాన్ని పొందాలి? ఆత్మ సహాయమును. గుర్రములు రథములు మాంసమయములే గాని ఆత్మ కావు. మీకు అర్థమైందా ఈ విషయం? మాంస సహాయము అంటే మనుషులకు ఏముంటుంది? మాంసం. అంటే మనుషులను ఆశ్రయించడం అంటే ఒక కుళ్ళిపోయే మాంసాన్ని ఆశ్రయించడం. మాంస సహాయం అంటే గుర్రాలకు కూడా ఏముంటుంది? కండ మాంసం ఉంటుంది. మాంస సంబంధమైన అంటే మనుష్య సహాయం కానీ పశువుల సహాయం కానీ కోరుకోవద్దు, ఆత్మ సహాయాన్ని కోరుకో అంటున్నాడు. ఒక కోణంలో ఆలోచిస్తే మీతో నిత్యము మీలో ఉండుటకు
దేవుడే తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. కానీ మనలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నాడు. సో దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు గనుక ఈ ఆత్మ ద్వారా మనం బలాన్ని పొందుతూ ఉండాలి. ఏం పొందాలి? మీరు ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? బోధకుడైన నాకే కొత్తగా ఉంది, మరి మీకు ఎలా అనిపించిందో? సీకింగ్ ది హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ బై అవర్ గాడ్. దేవుని చేత ఆత్మ సహాయాన్ని మనము పొందాలి. కొన్ని వచనాలు చూడండి, చదువుతాను. రోమా 8:15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి గనుక ఆ ఆత్మను కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. భయపడే ఆత్మ కాదట, దత్తపుత్రాత్మను పొందాము. 3వ అంకెలో స్వీకృత ఆత్మను పొందామని, దత్తపుత్రాత్మను పొందాము. అంటే భయపడి అషూరుకు వెళ్ళేది కాదు దేవుని ఆత్మ. మనము దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మను కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టాలి. ఏం చేయాలి? సో ఆత్మను కలిగిన వారు ఆత్మ సహాయముతో అబ్బా అంటే ఎవరు? తండ్రికి మొరపెట్టాలి. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు దారి తప్పడు. దారి తప్పడం అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. త్రాగుపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఓ రబర బర 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 అని నాకు కొట్టాలనిపిస్తుంది, తగిలించాలనిపిస్తుంది. నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే అలాంటి పిచ్చి మాటలు బైబిల్ ఎవరు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడలేదు. నీలో దురాత్మ ఉన్నాడు కనుక అలా మాట్లాడుతున్నాడు. కానీ మనము భయపడే ఆత్మను పొందలేదు. ఏం ఆత్మను పొందాము? దత్తపుత్రాత్మ. దత్తపుత్రుడు అంటే దత్తత తీసుకొనబడిన వాడు, అంటే తండ్రికి కుమారుడు అయిపోయాడు. మామూలు కుమారులు యూదులైతే అన్యులైన మనము దత్తపుత్రులుగా చేయబడ్డాం. అసలు కుమారుడికి ఎంత అధికారం ఉంటుందో అదే అధికారము దత్తపుత్రుడికి కూడా ఉంటుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయినప్పుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో యోహాను 1:12 ప్రకారము తన కుమారులయ్యే అధికారమును దేవుడు వారికి ఇస్తాడు. కానీ మనము దత్తపుత్ర ఆత్మను పొందాము. చెప్పండి, ఏం ఆత్మను పొందారు? ఆ ఆత్మను కలిగిన వారమై దేవుని ఆత్మ మనలో ఉంటే మనము తండ్రికి మొరపెడతాము. ఏమని? చెప్పండి అందరూ. మీరు ఎప్పుడైనా అబ్బా అని మొరపెట్టారా? తమిళ్లో అప్పా. అప్పా అంటే తండ్రి అని. దేవుని ఆత్మ మనలో ఉంటే ఇగో దీనిలో ఉన్నదే ఆయన చెప్తాడు కానీ ఇంకేం చెప్పడు. దేవుని ఆత్మ మీలో మనలో ఉంటే మన అవసరాల కోసం మనము ఆపద వచ్చినప్పుడు భయపడము. కానీ దేవుని ఆత్మ లేని వారు భయపడతారు. ఓకే, దేవుని ఆత్మ లేని వారు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారు. లారా బరా బరా బాబా శశ అంటారు. వాడు దొంగ అనమాట, వాడు దరిద్రుడు అనమాట, వాడు దయ్యం పట్టినోడు అనమాట. అలా బైబిల్ ఎవరు చేయలేదు, అలా మాట్లాడమని చెప్పలేదు, ఆ భాషకు అర్థం లేదు. కానీ దేవుని ఆత్మ మనము కలిగిన వారమైతే ఏమని మొరపెడతాం? భయపడక. దాస్యపు ఆత్మ లేకపోతే దత్తపుత్ర ఆత్మ? మీరు చెప్పండి, దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొందామని చెప్పండి. ఈ మాటలు మీకు రావట్లేదా? దాస్యపు ఆత్మ అంటే కాడి క్రింద ఉంచే అపవిత్ర ఆత్మ. నీవు నేరస్తుడవు, పాపివి, నీకు తండ్రికి మొరపెట్టే భాగ్యము నీకు కూసో మాట్లాడుకో అని అనడం. అయితే దేవుడు మనలను ఆ కాడి కింద నుండి విడిపించాడు, మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆత్మ కలిగిన వారమైతే అబ్బా తండ్రి అని దేవునికి. కనుక ఇశ్రాయేల్ ప్రజలు తెలియక అషూరు రాజు దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి అంటున్నారు. అయితే మనం దేవుని ఆత్మ కలిగిన వారు తప్పక దేవునికే
ఎవరెవరు ఈరోజు ప్రార్థన చేసుకున్నారు? ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకోకుండా బయలుదేరి త్వరగా వచ్చేసిన వాళ్ళందరూ చెప్పేస్తున్నాను దేవుని ఆత్మ లేనోళ్ళు అనమాట. నేనేమనడం లేదు, వాక్యం చెప్తున్నాను అంతే. రోజు మీరు దేవునికి మొర్ర పెట్టుట లేదు అంటే, అబ్బా తండ్రి అని ప్రార్థన చేసుకోవడం లేదు అంటే, మీ గర్ల్ ఫ్రెండే పెద్ద విగ్రహంగా ఉందన్నమాట, మీ బాయ్ ఫ్రెండే విగ్రహంగా ఉంది, మీ పిల్లలే, మీ మనవలే. రేపు నరకంలో పడేసిన తర్వాత ఇదేంటి తండ్రి అంటుంటే, నువ్వు చేసుకున్నది నీ మీదకి వచ్చింది. డోంట్ బ్లేమ్ మీ. అరే ఒక సీడీ ఒకసారి మళ్ళీ పెట్టండాడు, మళ్ళీ రీల్ వెనక్కి తిప్పడం. ఇదిగో మరే ఐ లవ్ యూ, యూ లవ్ మీ. ఇదేనా బాబు? నా ఆత్మ కలిగిన వాడు ఇలా చెప్పడు. నా ఆత్మ కలిగిన వాడు నాకు కుమారుడుగా ఉండి, నా కుమారుడైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో వాడు అలానే ఉంటాడు. నువ్వు యేసుప్రభు నీ పక్కన పెట్టి ప్రక్కన నువ్వు నిలబడి ఆయనతో నీవు పోల్చుకోగలవా? ఇలా అనండి, పోల్చుకోవాలనండి. నేను ఆ ప్రభు వలె పాపాన్ని అసహించుకుంటాను, నేను ఆ ప్రభు వలె శోధన జయిస్తాను, నేను ఆ ప్రభు వలె శత్రువును కూడా ప్రేమిస్తాను. అదే కుమారుని ఆత్మ మనలో కలిగి ఉండడం. ఇంకా చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉన్నాం కదా, 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపచేయును. మనము మృతులుగా ఉండక దేవుని ఆత్మ మనలను జీవింపచేస్తాడు. ఏం చేస్తాడు? యేసు ప్రభు కొన్ని సంఘాల గురించి చెబుతూ, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడే. చర్చికి వస్తున్నావా అనే పేరుంది, క్రైస్తవుడు అనే పేరుంది, బాప్తీసం తీసుకున్నామనే పేరుంది, కానీ నా దృష్టిలో యు ఆర్ ఎ డెడ్ పర్సన్, నీవు మృతుడవే అంటున్నాడు. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు, క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా ఎవరి ద్వారా లేపుతాడు? మీలో నివసించుచున్న. ఎంత మంచి భాష చూడండి. దేని ద్వారా మనలను జీవింపచేస్తాడు? మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజుల్లో అంత జ్ఞానం లేదు. దేవుడు ఈనాడు తన ఆత్మను సమృద్ధిగా మనకి ఇచ్చాడు. ఆయన మనలను జీవింపచేస్తాడు. ఏం చేస్తాడు? మరి మనం జీవిస్తున్నామా, చచ్చిన వారుగా ఉన్నామా? ఫిలిప్పీ పత్రిక 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించే వారము. ఏం చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ సహాయము వలన మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరి సహాయం వలన? మన స్వంత ఆలోచనలతో కాదు, మన స్వంత తలంపులతో కాదు, మిషన్ పద్ధతులతో కాదు, బోధకులు నేర్పిన ఆరాధన కాదు, దేవుని ఆత్మ వలన మనము ఆరాధించాలి. శరీరమును ఆస్పదం చేసుకోవద్దు, శరీరాన్ని ఆధారం చేసుకోవద్దు, చర్చిని ఆధారం చేసుకోవద్దు, శరీరం అంటే మాంసమును ఆధారం చేసుకోవద్దు. మనకు ముఖ్యం పెద్ద చర్చ్ కాదు, కట్టడ కాదు, టెంపుల్స్ కాదు మనకు ముఖ్యం, మనుషులు కాదు మనకు ముఖ్యం. ఆత్మ వలన మనం ఆరాధన చేయాలి. దేని వలన? అంటే మనుషులు చెప్పినట్టు చేసేది కాదు. ఈ మధ్య ఒక దొంగ ఛానల్ ఒకటి వచ్చింది, కొత్త ఛానల్. ఆ ఛానల్లో వాడు చెప్తుంటే ఈ పిచ్చోళ్ళందరూ అంటా ఉన్నారు, వాడు చెప్తుంటే వీళ్ళు అంటున్నారు. ఏదో చెప్తా ఉంటుంది, వెనకాల వాళ్ళందరూ మరియమ్మ తల్లి మా కొరకు ప్రార్థన చేయమ్మ, పుణ్యస్త్రీ, పరిశుద్ధురాలైన మరియ పరిశుద్ధురాలని రాసుందా? కన్యకలందరూ పరిశుద్ధులేనా? పెళ్లి కాని వాళ్ళందరూ కన్యకలే. మా మరియ తల్లి మా కోసము ప్రార్థించుము, ఈ వెర్రి మంది అంతా
మా కోసమా ప్రార్థించము, ఓ మరియ తల్లి మా కోసం ప్రార్థించము, వీళ్ళందరూ ఏమన్నారు మా కోసం ప్రార్థించము. మళ్ళీ ఇది వీడియో మళ్ళీ ఆడిన దగ్గర తీసి. శరీరమును ఆస్పదం చేసుకోవద్దు, సంస్థను ఆస్పదం చేసుకోవద్దు, మనుషులను ఆస్పదం చేసుకోవద్దు. దేవుణ్ణి ఆరాధించే వారు ఆత్మతో చేయాలట. ఏం చేయాలి? ఈ వాక్యం ఇంకా స్పష్టంగా మనకు చెప్తూ ఉంది. ఫిలిప్పి 3:3 ప్రకారము మనము ఆత్మ వలన ఆరాధన చేయాలి. ఏం చేయాలి? ఆత్మను ఆధారం చేసుకోవడం అంటే ఇదే. తర్వాత చూడండి, ఇంకా మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. ప్రభు శిష్యులను పంపిస్తూ వారికి ఏం చెప్పాడంటే, వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేనో అదే చెప్పుడి, చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. చూడండి, సువార్త సేవకు వెళ్ళినప్పుడు, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఆ గడియలో మీకు ఏం చెప్తాడో దానినే చెప్పండి. ఆపద సమయంలో దేవుడు తన ఆత్మ ద్వారా మనతో పలికిస్తాడు. ఏం చెప్పాలో మీరు అదే చెప్పండి. సో దేవుని ఆత్మ నిజంగా నీలో ఉంటే నీవు భయపడవు. ప్రభు ఏమన్నాడు? ఏమి చెప్పుదుమా అని ముందుగా ఏం చేయొద్దు, చింతించొద్దు, భయపడొద్దు, విచారించొద్దు. దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తాడు. ఏం పలకాలో, ఏది మంచిదో, ఏది అవసరమో, ఎవరికి ఏది బోధించాలో ఆయనే చెబుతాడు. చింతించొద్దు అంటున్నాడు. మనం కూడా భయపడకూడదు. ఏం చేయకూడదు? ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? అప్పులోళ్ళు వచ్చేస్తున్నారు, చీట్లు కట్టుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు, అదిగో నేను డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఫోన్ చేస్తున్నాడు, తీ ఫోన్, అంతే. ఏం చెప్పాలో నేను చెప్తాను నీకు. డోంట్ వరీ, మై స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. నా ఆత్మ ద్వారా మీరు ఏమి సమాధానం చెప్పాలో నేను మిమ్మల్ని నడిపిస్తాను, చింతించొద్దు అన్నాడు. నిజంగా దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏం చేయం? చింతించకూడదు. ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడు. దేవుని ఆత్మ నాలో ఉన్నాడు, ఏం చెప్పాలో ఆయన చూసుకుంటాడు అనుకోవాలి. అప్పుడు మనకు భయమే. ఒక వ్యక్తికి మీరు సువార్త చెప్పాలనుకున్నప్పుడు మీ మీద మీరు ఆధారపడొద్దు. మాంస సహాయం, మంద కూడా మాంసమే కదా. ఎవరి మనుషుల మీద మనం ఆధారపడకూడదు. దేవా, నీ ఆత్మ ద్వారా ఏమి పలకాలో నాకు చెప్పండి. బ్యూటిఫుల్ ప్రేయర్. చెప్పండి, ఏమనాలో? వెరీ గుడ్. సో మన ప్రార్థనలు మార్చేసుకోవాలి, మన పాటలన్నీ మార్చేసేయాలి, మన బోధలన్నీ మార్చేసేయాలి. ఎక్కువ మాటలు చెప్పకూడదు. ప్రభువే అన్నాడు, విస్తరించి మాట్లాడుట వల్ల మీ ప్రార్థన చేరుతుంది అనుకోకండి, మీరు మాటలు సిద్ధపరచుకొనవలెను. మనం చూసాము, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మీ మాటలు కొద్దివిగా, కొంచెముగా ఉండాలి. కనుక దేవుని ఆత్మే మనకు ఏం మాట్లాడాలో చెబుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. కనుక దేవుని ఆత్మ సహవాసము మనకు కావాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడంటే, మాంస సంబంధమైన సహాయాన్ని కోరుకోవద్దు, కానీ ఆత్మ సహాయాన్ని మీరు పొందండి. ఆత్మ సహాయం పొందుట అంటే ఆత్మతో సహవాసం చేయడం, ఆత్మ ఇచ్చే తలంపులను మనము రికార్డ్ చేసుకోవడం, ఆత్మ చెప్పినట్లు మనం చేయడం. మనము ఎవరితో సహవాసంగా ఉంటామో వాళ్ళ ఐడియాస్ ప్రకారమే మనము ఫాలో అవుతాం. అయితే ఆత్మతో మనం సహవాసం చేస్తున్నాం అనుకోండి, మనము మనిషి చెప్పినట్టు చేయం, దేవుని ఆత్మ ఏం చెప్తే మనం అలా చేస్తాం. వెరీ క్లియర్. సో మన దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో మనము మనుషుల ఐడియాల ప్రకారం చేయాలా, లేక దేవుని ఆత్మతో సహవాసం చేస్తూ చేయాలా? మీకు తెలుసా దేవుని ఆత్మ మీలో ఉన్నాడని? ఏమోనండి అంటారా? మీరు ఫీల్ అవుతున్నారా సమ్ పవర్ ఈజ్ ఇన్ మీ అని?
You feel that somebody is, illuminating you, convincing you, telling you the truth. ఇదే మార్గము, దీనిలో నడవండి అని వెనక నుంచి ఒక స్వరము మీతో. ఇట్ ఈస్ ది వాయిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. హీ గైడ్స్ us, హీ లీడ్స్ us. హీ విల్ గివ్ us the wisdom to understand God's plan and his purpose. ఈ దరిద్రులందరూ దేవుని ఆత్మ వచ్చిందని అంటున్నారు, కానీ అది కాదు దేవుని ఆత్మ చేసే పని. ఆయన మనలను సత్యములో నడిపిస్తాడు. ఎక్కడ? ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరొకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరమును, అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరమును ఇవ్వబడింది. 7వ వచనములో ఉన్న మాట ఏంటంటే, అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతివానికి ఏం ప్రత్యక్షత? అంటే ఆత్మ ఇచ్చే రెవల్యూషన్ అన్నమాట. గ్రహింపు, లీడింగ్ అంటారు, స్పిరిట్ లీడింగ్ అంటారు. డూ యూ హ్యావ్ దిస్ సెన్స్? అంటే దేవుని సేవకుల్లో ఎక్కువ మనం చూస్తాం ఇది. దేవుని సేవకులు ఎప్పుడు వాక్యములోనే, దేవుని సన్నిధిలోనే ధ్యానం చేస్తూ ఆయనలోనే ఉంటారు కనుక ఆత్మ ప్రత్యక్షత దేవుడు వారికి ఇస్తాడు. అంటే ఇక మబ్బు విడిపోద్ది, ఇక క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్ అని మనం ముందుకు వెళ్ళేలా దేవుడు చేస్తాడు. సో దేవుని ఆత్మ మనలో ఉంటే మనకు భయం ఉండదు, ప్రత్యక్షత ఉంటుంది. ఏముంటుంది అంటే నీలో ఏ రోగం ఉందో చెప్పడం కాదు, ఆయన సోదరుడు కాదు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ సోదైతే నీకు ఆడపిల్ల పుడతాడో మగపిల్ల పుడతాడో చెప్తాడు. ఆయనకి అదేం పని? ఆడపిల్ల పుట్టాలో మగపిల్లడు పుట్టాలో ఎప్పుడో నేను నిర్ణయం అయిపోయింది. ఈ ప్రార్థన వల్ల ఏం మారదు, కడుపులో మారుతుందా? ఒక ఆయన ఎగ్జామ్స్ రాసేసి రేపే రిజల్ట్స్ ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయండి నేను ప్రార్థన? ఇప్పుడు కంప్యూటర్లో ఫీడ్ అయిపోయింది, పాస్ అయ్యేవో ఫెయిల్ అయ్యేవో నిర్ణయం అయిపోయింది. రేపు రిజల్ట్స్ అట్ట పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయను? ఆత్మ ప్రత్యక్షత కోసం మనం దేవుణ్ణి, ఫాదర్ ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్, ఐ జస్ట్ డు నాట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు, ఎవరికి ఫోన్ చేయాలో తెలియట్లేదు, ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడిగితే దేవుడు చక్కని క్లారిటీ మనకు ఇస్తాడు. ఆత్మ ప్రత్యక్షత కొరకు మనం దేవుణ్ణి అడగాలి. ఇది చాలా మంచి అనుభవం అండి సహోదరి సహోదరులారా. దేవుని ఆత్మ కలిగిన వారు ఇదిగో ఇలా ఉంటారు. ఈవేళ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుని తట్టు తిరగాలి, రథములను గుర్రములను ఆధారము చేసుకోకూడదు, దేవుణ్ణే ఆశ్రయించాలి. దేవుని ఆత్మ కలిగిన వారే దేవుని మార్గాలను తెలుసుకోవడానికి ఆశపడతారు. దేవుని ఆత్మ కలిగిన వారే ఆత్మ సహాయంతో ప్రార్థన చేస్తారు. దేవుని ఆత్మ కలిగిన వారే ఆత్మ సహాయంతో ఆరాధన చేస్తారు. దేవుని ఆత్మ కలిగిన వారే ఆత్మ సహాయంతో సువార్త చెబుతారు, వాక్యాన్ని బోధిస్తారు. ఆత్మ కలిగిన వారే ఆత్మ ప్రత్యక్షతలో వాళ్ళు నడుస్తారు. అలాంటి గొప్ప అనుభవాన్ని దేవుడు మనకు దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకోండి. దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవాన్ని ఆత్మ ద్వారా నన్ను నడిపించండి, నాలో ఉన్న భయాన్ని తీసివేయండి, నేను చింతించను, విచారించేది, భయపడేది దాస్యపు ఆత్మ. ఇక నుండి నేను మనుషుల మీద ఆధారపడక ఆత్మ మీద ఆధారపడతాను. ఓ తండ్రి, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచండి, నూతనపరచండి, జ్ఞానం ఇవ్వండి, ప్రత్యక్షత గల మనస్సు ఇవ్వండి, ఇతరులకు సువార్త చెప్పడానికి నన్ను ప్రేరేపించండి, శ్రమల్లో ధైర్యం ఇవ్వండి. గొప్ప దేవుడు తన ఆత్మను సమృద్ధిగా మన హృదయంలో ఉంచి బలపరచునట్లు మనం కోరుదాము. తండ్రివైన మా దేవా, మీరు అనుగ్రహించిన నీ పరిశుద్ధమైన వాక్యం కొరకు స్తోత్రాలు. కొన్నిసార్లు ఇశ్రాయేల్ ప్రజలు చేసినట్లే
మేము మనుషులను, లోకాన్ని ఆశ్రయిస్తున్నాము. పరిస్థితులను మార్చగలవాడు నీవు. దానికి తెలియక మేము మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి, క్షమించండి నాయన. విగ్రహాల్ని పెట్టుకున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ స్థానంలోనికి మనుషుల్ని, వస్తువుల్ని తీసుకొచ్చాం, క్షమించండి. నీ ఆత్మ చిన్నవాడు అయిపోయాడు. నీ ఆత్మను దుఃఖపెట్టాం. నీ ఆత్మ చెప్పినట్టు వినక స్నేహితులు, మనుషులు చెప్పినట్టు విని ఎంతో పోగొట్టుకున్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. నీ ఆత్మ ఆధీనములో ఉంచండి, నీ ఆత్మ ఆవేశములో ఉంచండి, నీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించండి నాయన. ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, మా పనులు మేము ముందుకు వెళుతున్నా, సువార్త చెప్పిన, సాక్ష్యం ఇచ్చిన, మా సొంత ప్రయాణాలు చేసిన నీ ఆత్మ మాలో ఉన్నాడు గనుక తండ్రి, నీ ఆత్మను అనుసరించి మేము ప్రతిదీ చేయడానికి మాకు నేర్పండి. ఈరోజు మాకు నేర్పిన గొప్ప పాఠం కొరకు స్తోత్రాలు. మీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి, నూతనపరిచి, బలముతో, శక్తితో నింపి, ఓ తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు మరణమును ప్రచురించే కృపను మా అందరికీ దయచేయవలసిందని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.